హాయ్ గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని ఎప్పుడూ ఆ దేవుడిని ప్రార్థిస్తాను. ఎందుకంటే మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదేంటంటే భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి, అలాగే వారి యొక్క అన్యోన్య దాంపత్యం గురించి. ఈ జనరేషన్లో దాని యొక్క మీనింగ్నే కొంతమంది మార్చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకోవటం, దూరంగా ఉండి చాలా బాధపడటం, పిల్లలకు దూరం అయిపోవటం, వాళ్ళని అనాథలుగా మిగిల్చడం అనేది నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే భార్యాభర్తలుగా ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయి. వాటిని మనం సర్దుకుపోవాలి, అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అదే కదా నిజమైన పెళ్ళి యొక్క అనుబంధం అంటే. పిల్లల కోసం చక్కగా మనము వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి. అంతే తప్ప చిన్న చిన్న కారణాలకి మన సౌఖ్యం కోసం, మన సుఖం కోసం పిల్లల్ని, కుటుంబాన్ని దూరం చేసుకొని విడాకుల దాకా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదండి. అది చాలా ఈ జనరేషన్లో చాలా సిల్లీ అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళే శిక్ష విధించుకున్నట్టుగా ఉంటుంది అది. పిల్లలకి శిక్ష అది, వాళ్ళ కుటుంబ సభ్యులకి శిక్ష. జీవితాంతం వాళ్ళు బాధ అనుభవించాలి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు నుండి పెద్దవాళ్ళు కానీ, పిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు విడాకులు తీసుకోకూడదండి. ఇది చాలా తప్పు. పిల్లల్ని అన్యాయంగా అనాథలు చేసినట్లు అవుతుంది. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చిన్న చిన్న కారణాలను బట్టి విడాకులు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. వాటిని మనం సర్దుకుపోవాలి. అంతే తప్ప ప్రతి చిన్నదానికి విడాకులు, నాకు స్వతంత్రం కావాలి, ఫ్రీడమ్ కావాలని చెప్పేసి దూరం అయిపోవటం అనేది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు పెళ్ళే చేసుకోకూడదు. ఎవరు మానని వాళ్ళు ఉంటే మంచిది. చిన్న చిన్న కారణాలను బట్టి, ఈ అక్రమ సంబంధాలను బట్టి ఒకరినొకరు చంపుకోవటం, భార్య భర్తను చంపటం, భర్తని భార్య చంపటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, మంచిది కాదు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ రవి. గాడ్ బ్లెస్ యూ.